హలో ఆల్, ఈ వీడియోలో రీసెంట్ గా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చిన ఫోర్త్ ఫ్లోర్ తమిళ్ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. లేట్ అయిపోయింది భయ్య రివ్యూ పెట్టడానికి, వచ్చి ఆల్రెడీ 1 వీక్ అయిపోతుంది అనుకుంటా. ఐ థింక్ తెలుగు డబ్బింగ్ అయితే లేదు, తమిళ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూసాను. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 13 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అండ్ హీరో ముంబైలో అయితే ఉంటాడు. తనకి ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్లీ తన ఎక్స్ లవర్ అయితే అను అనే అమ్మాయి కాల్ చేసి తనని చెన్నైకి అయితే రమ్మంటుంది ఒక అర్జెంట్ వర్క్ మీద. ఆఫ్టర్ దట్ తను చెన్నై రీచ్ అయిన తర్వాత ఒక అపార్ట్మెంట్ లో అయితే స్టే చేయడం జరుగుద్ది. అక్కడి నుంచి అనుని రీచ్ అవడం అయితే కష్టం అవుతుంది, అను కూడా కనబడదు. బట్ దాని తర్వాత ఏం జరిగింది, అసలు అను ఎందుకు తనని అర్జెంట్ గా రమ్మన్నది, అసలు అపార్ట్మెంట్ లో ఏం జరిగింది, హీరో ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ ఫోర్త్ ఫ్లోర్ అన్న మూవీ. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఏం లేదు అక్కడ, అబ్బే మొత్తం డొల్లే, నాకైతే వర్కౌట్ అవ్వలేదు, నాకైతే నచ్చలేదు భయ్య. పాజిటివ్స్ గురించి ఏం చెప్పట్లేదు, ఏం లేవు కాబట్టి నార్మల్ గా మాట్లాడుకుందాం ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చాలా రొటీన్ గా అండ్ రెగ్యులర్ గా అనిపించింది. వన్స్ ఈ అను అన్న ఫోన్ కాల్ వచ్చి హీరో చెన్నైకి రీచ్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఏం జరగబోతుంది అన్నది ప్రతి డీటెయిల్ కూడా మీకు ఈజీగా అర్థమైపోద్ది. మొత్తం మూవీ అంతా కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అంతా కూడా సెటప్స్ అన్ని కూడా ఏదో రన్ టైం సెట్ చేయాలి కాబట్టి సెట్ చేసామన్నట్టుగా ఉంటుంది. కొన్ని కామెడీ సీన్స్, కొన్ని హారర్ ఎలిమెంట్స్, అంటే ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ గా ఉంటాయి. చాలా ఎప్పుడో 2000 ఆ టైంలో చూసేవాళ్ళం అన్నమాట. ఈ టైప్ ఆఫ్ ట్రూప్స్ అన్ని కూడా సేమ్ అవే యూస్ చేస్తారు, కొత్తగా అయితే ఉండవు. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ చిన్నది వేస్తారు కానీ అది కూడా అంతగా ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు నాకు. పదే పదే హీరోకి కళలు రావడం, ఆ కళల్లో ఏదో సోది చూపించడం, ఇవన్నీ కూడా చాలా రొటీన్ గా అనిపించినాయి భయ్య, కొత్తగా అనిపించలేదు. ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఒక ఇన్వెస్టిగేషన్ టైప్ లోకి వెళ్ళిపోద్ది మూవీ అంతా కూడా. ఆఫ్టర్ దట్ ఒక కాన్స్పిరసీలోకి వెళ్ళిపోద్ది, దాని తర్వాత ఒక రివెంజ్ మోడ్ లోకి వెళ్ళిపోద్ది. ఓడి అమ్మో ఏదేదో చేసేస్తున్నారు రా బాబు ఇలా స్టోరీతో అన్న ఫీల్ అయితే వచ్చింది. ఇంకా క్లైమాక్స్ అంటారా, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మీరు ఏదైతే అనుకున్నారో అదే జరుగుద్ది. దేర్ ఇస్ నథింగ్ న్యూ అనమాట మూవీలో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మూవీ అంతా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, చాలా అవుట్డేటెడ్ రొటీన్ గా ఉంటుంది అనమాట. సో అందువల్ల నాకేం వర్కౌట్ అవ్వలేదు మూవీ అనేది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. టెక్నికల్లీ విజువల్లీ కూడా ఓకేసి ఉంటుంది మూవీ అన్నది. నాకైతే నచ్చలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, ఆ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ, ప్రాబ్లం ఏం లేదు. అంటే మీకు వైలెన్స్ పరంగా ఓకే అనుకుంటే చూసండి. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి భయ్య, షేర్ చేయండి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.